థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో అతడు చేసే పని మీదనే అతని విలువ ఆధారపడి ఉంటుంది. రంగురంగుల ఫంగస్ కన్నా అవసరానికి ఊసరవెల్లిలా రంగులు మార్చే మనిషే ప్రమాదకరమైన జీవి. ఒక బంధానికి అలవాటైన మనసు ఆ బంధం దూరమైతే భరించడం చాలా కష్టం. కురిసే వానకు స్వార్థం లేదు, పండే పంటకు స్వార్థం లేదు. నింగికి నేలకి లేని స్వార్థం మధ్య ఉన్న మనిషికెందుకు? పుట్టినప్పుడు పట్టుకురాడు, పోయేటప్పుడు పట్టుకుపోడు. 3 నాళ్ల ముచ్చట కోసం మోసాలెందుకు, ద్వేషాలెందుకు? ఆశతో జాగ్రత్తతో బ్రతకాలి, కానీ అత్యాశతో భయంగా బ్రతకొద్దు. గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ప్రయత్నించి చూడు, సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిరాని ఆలోచనలు మనసుకు బరువు. పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. పుట్టుకతోనే పూలవనం కాదు జీవితం. ప్రతి మొక్క నువ్వే నాటాలి, అందమైన వనంగా మలచుకోవాలి. జ్ఞాపకం పెట్టుకో, మంచివాడైన ఒక్కడి చేత వీడు నావాడు అనిపించేట్లుగా ప్రవర్తించు. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే. గెలిచినవాడు ఏం చెప్పినా నీతి సూక్తులు అనే అంటారు, ఓడినవాడు మంచి చెప్పినా సొల్లు అనే అంటారు. లోకం తీరు అంతే మిత్రమా. ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు, ప్రతి అడుగు గమ్యం చేరకపోవచ్చు, ప్రతి మనిషి మనసుకు దగ్గర కాకపోవచ్చు, కానీ మనస్సుని తాకిన ప్రతి పరిచయం స్నేహంగా మారుతుంది. శక్తిని సరైన సమయంలో సరైన విషయాలకు వాడినప్పుడు నీలో సామర్థ్యం అర్థమవుతుంది. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే పంటలు పండుతాయి, కానీ ఉరుములకు కాదు. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి మంచితనం కష్టంలో తెలుస్తుంది. కళ్ళు మూసుకుని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్లే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. 1000 కోట్ల నక్షత్రాలు ఎన్ని ఉన్నా రాత్రికి అందం చంద్రుడే. ఎన్ని అనుబంధాలు నీ చుట్టూ ఉన్నా నీ జీవితానికి అందం మంచి స్నేహమే. 10 మంది చూసినంత మాత్రాన పార్క్ అందమైనది కాదు, అందరికీ దూరంగా ఉన్నంత మాత్రాన అడవి అసహ్యమైనది కాదు. గొప్పతనం అన్నది ఒక లక్షణం, అది గుర్తింపు వల్ల రాదు, గుర్తించలేదని పోదు. డబ్బు ఉందనో అదృష్టం కలిసి వచ్చిందనో గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. పరులను నిందించడం కాదు, ఎప్పటికప్పుడు నీ తప్పులు తెలుసుకొని సరిదిద్దుకో. అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలవు. శిలవు నీవే, శిల్పివి నీవే. గాయాలు కాకుండా జీవితాన్ని చెక్కలేవు. నిన్ను బాధపెట్టిన వారిని, నిన్ను నిందించు వారిని, నిన్ను దూషించిన వారిని క్షమించు. ఎవరు ఉన్నా లేకున్నా దేవుడు నీకు తోడుంటాడు. సూర్యుడు ఒక్క పగలు మాత్రమే నీకు దారి చూపగలడు, కానీ నమ్మకం మరియు ఆత్మవిశ్వాసం మాత్రం నీ జీవన గమ్యమంతా వెలుగును విరజిమ్ముతూనే ఉంటాయి. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. భార్యగా, తల్లిగా, చెల్లిగా, బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచగలిగిన కల్పవృక్షం.